న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ నెలకు 1,00,000 సంపాదిస్తే చాలు, లైఫ్ సెట్ అని చాలామంది అయితే అనుకుంటారు. యూట్యూబ్లో 1,00,000 సంపాదించడానికి ఎంత కష్టపడాలి అండ్ ఎంత స్ట్రగుల్ చేయాలి అండ్ మనం ఎంత నైట్ అండ్ డే కష్టపడితే మనకు 1,00,000 వస్తాయి అండ్ నెలకు. అండ్ కొంతమందికి 1,00,000 సంపాదించాలి జస్ట్ మాటలు అనడానికి ఈజీగా ఉంటుంది, కానీ కష్టపడేటప్పుడే మనకు దాని విలువ అనేది తెలుస్తుంది. ఈ యూట్యూబ్లో ఏం చేస్తే నెలకు 1,00,000 సంపాదిస్తాం అండ్ మనం స్టార్టింగ్లోనే 1,00,000 సంపాదించాలి అంటే మాటలు కాదు కదా, అండ్ మనకు స్టార్టింగ్లోనే కదా, అండ్ జస్ట్ మనది మానిటైజ్ మాత్రమే అయింది ఛానల్, ఇంకా గ్రో కూడా కాలేదు అండ్ మనకు ఎక్కువ వ్యూస్ కూడా రావడం లేదు, అయినా కూడా మనం 1,00,000 సంపాదించడం అంటే మాటలు కాదు కదా. సో గైస్, మీకు ఈ వీడియోలో 100% పక్కా 1 మంత్లో 1,00,000 అయితే సంపాదించవచ్చు గైస్. ఓకేనా, మీకు ఈ వీడియోలో 100% ఎలా సంపాదించాలి, 1,00,000 ఎలా సంపాదించాలి అని మీకు చెప్తా. అండ్ గైస్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది గైస్. ఈ వీడియో మీరు సీరియస్గా చూడండి, ఇదేమి ఫన్నీ వీడియో కాదు, అండ్ సీరియస్గా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెలకు 1,00,000 సంపాదించాలి అనే మనకు డ్రీమ్ ఉంటుందిగా, సో ఆ డ్రీమ్ ఉండడం తప్పు కాదు. బట్ ఆ డ్రీమ్ మనకు ఎలా ఉండకూడదంటే ఇదే నైట్లో రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలి అండ్ ఇదే నైట్లో 1,00,000 సంపాదించాలి అని ఎవరైతే అనుకుంటారో సో అదైతే ఖచ్చితంగా తప్పండి. ఓకేనా, సో అది ఎవరైనా కానీ అలా అయితే అవ్వదు. ఓకేనా, రాత్రికి రాత్రులే కోటేశ్వరుడు కావాలంటే ఎవరు కాలేరు. ఓకేనా, సో స్టార్టింగ్ యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, సో 1 మంత్లో 1,00,000 అనేది ఎలా సంపాదించాలో మీకు చెప్తాను. ఓకేనా, సో దానికి కొంచెం కొన్ని స్టెప్స్ ఉంటాయి, సో ఆ స్టెప్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. అసలు నేను ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానో అది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. ఓకేనా, స్టెప్స్ చెప్తా, సో ఆ స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము తొందరగా మనీ సంపాదించాలి అండ్ తొందరగా 1 మంత్లో 1,00,000 సంపాదించాలి అనుకుంటే కేటగిరీలోనే హై ఆర్పిఎం కేటగిరీస్ ఉంటాయి. సో ఫర్ సపోజ్గా మీరు చూసుకున్నట్లయితే కుకింగ్ కానీ అండ్ టెక్ వీడియోస్ కానీ, ఫైనాన్షియల్ కేటగిరీ కానీ అండ్ ట్రేడింగ్ కేటగిరీ కానీ, సో ఇంకా క్రెడిట్ కార్డు గురించి కానీ, ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ ఇలా ఉంటాయి కదా, సో లోన్స్ ఇవి దీంట్లో హై ఆర్పిఎం కేటగిరీ అనేది ఉంటుంది గైస్. ఓకేనా, సో ఇది హై ఆర్పిఎం కేటగిరీస్. ఓకేనా, సో ఈ కేటగిరీలో మనం వీడియోస్ చేస్తే అండ్ ఫర్ సపోజ్గా మనం 1 మంత్లో 3 వీడియోస్ మనకి ఎక్కువ రీచ్ని తెస్తే, సో ఆ 3 వీడియోస్లోనే మనం 1,00,000 అయితే సంపాదించవచ్చు. ఎలాగంటే మనం ఇప్పుడు ఈ చెప్పాను కదా కేటగిరీ, సో ఈ కేటగిరీస్ పైన మనం వీడియోస్ చేయాలి. ఆ కేటగిరీస్లో వీడియోస్ చేస్తే ఆ త్రీ వీడియోస్ అనేది ఎక్కువగా మనకు రీచ్ అనేది తెస్తాయి. ఓకేనా, ఈ ఎక్కువగా రీచ్ తెచ్చిన వీడియోసే హై ఆర్పిఎంగా ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సెకండ్ స్టెప్ వచ్చేసి ఎవర్ గ్రీన్ కంటెంట్ అనేది మనం చేయాలి. ఓకేనా, సో ఎవర్ గ్రీన్ కంటెంట్ ఏంటి అంటే ఫర్ సపోజ్గా కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉంటాయి, మనం పోస్ట్ చేస్తాం కదా, సో కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉంటాయి అండ్ కొన్ని ఎక్కువగా రీచ్ వస్తాయి అండ్ రీచ్ కొంతవరకే ఆగిపోతుంది. ఓకేనా, సో ఎప్పటికీ రీచ్ వస్తూ ఉండదు, బట్ కొంతవరకు రీచ్ వచ్చి ఆ తర్వాత ఆగిపోతూ ఉంటుంది. ఎవర్ గ్రీన్ టాపిక్ మనము వీడియోస్ చేసినట్లయితే ఎవర్ గ్రీన్ టాపిక్ పైన ఏమవుతుందంటే సో ఆ వీడియో హై ఆర్పిఎం అనేది పడుతుంది. సో ఎవర్ గ్రీన్ అంటే మనకు ఎప్పటికీ ఆ వీడియో పైన మనీ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఎవర్ గ్రీన్ అనేది మనం టాపిక్ అనేది చేయాలి. ఓకేనా, సో కన్సిస్టెన్సీగా మనం వీడియోస్ కూడా పెట్టాలి. ఓకేనా, సో దీనివల్ల మనం 1 మంత్లో 1,00,000 అనేది మనం సంపాదించుకోవచ్చు. ఓకేనా, థర్డ్ స్టెప్ వచ్చేసి 1,000 సబ్స్క్రైబర్స్, 4,000 వాచ్ టైం కంప్లీట్ అయింది అండ్ మానిటైజ్ కూడా కంప్లీట్ అయింది. సో మనం ఎలా 1,00,000 సంపాదించాలి, ఎలా మనం అచీవ్ చేయాలి 1,00,000 1 మంత్లో అనేది చెప్తా. ఓకేనా, సో మనం మానిటైజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి, ఫర్ సపోజ్గా మీ ఛానల్ అనేది మానిటైజ్ అయితే అయిపోయింది అనుకోండి. ఓకేనా, సో ఏం చేయాలి, మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది పెడుతూ ఉండాలి. ఓకేనా, కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూ ఉంటే సో ఏదో ఒక 2-3 వీడియోస్ అయితే మీకు వ్యూస్ అయితే తెస్తాయి. ఓకేనా, సో ఏదో ఒక 2-3 వీడియోస్ అయితే వైరల్ అవుతాయి. సో ఆ వైరల్ అయినప్పుడు మీ అబౌట్లో, మీ ఛానల్ యొక్క అబౌట్లో మీరు ఏం చేయాలంటే మీ ఈమెయిల్ ఐడి, మీ బిజినెస్, మీ ఏదైతే మీరు యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నారో
సో ఆ ఐడి ఈమెయిల్ ఐడి కాకుండా సో ఇంకోటి బిజినెస్ అకౌంట్ కోసం అండ్ ఇంకోటి అబౌట్లో మీరు ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. ఓకేనా? సో అలా ఇచ్చినామంటే ఏమవుతుందంటే ఏదైతే మీకు 2-3 వీడియోస్ ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా, సో ఆ వ్యూస్ వల్ల ఏమవుతుందంటే కొంత మీకు స్పాన్సర్షిప్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? ఆ స్పాన్సర్షిప్ అనేది మీకు వస్తే అలా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒక రోజుకి ఒక స్పాన్సర్ వస్తుంది, అది జస్ట్ 1000 అనుకుందాం. ఓకేనా? 1000 ఒక టైంలో వస్తే అలాగే ఒక 5 డేస్, ఒక 2 డేస్, ఒక 5 డేస్, ఒక 10 డేస్, ఒక 1 మంత్ తర్వాత ఆ 1000 కాస్త 10,000 వస్తాయి. ఓకేనా? సో ఎందుకంటే అది కూడా వాళ్ళకు కొంచెం ప్రాఫిట్ చేసినట్లయితే మీకు 10,000 అనేది 1 మంత్లో వస్తాయి. జస్ట్ ఇది స్పాన్సర్షిప్ మాత్రమే, అండ్ స్పాన్సర్షిప్ అండ్ యూట్యూబ్ నుంచి ఇన్కమ్. ఓకేనా? సో ఇవి రెండు కలిపితే మీకు ఖచ్చితంగా అయితే మీరు 1 మంత్లో 1 lakh అనేది అచీవ్ అయితే చేస్తారు. మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలి అండ్ సక్సెస్ఫుల్గా మనం 1 మంత్లో 1 lakh అచీవ్ చేయాలి అంటే సో కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీగా మీరు వీడియోస్ చేయండి, ప్రతి ఒక్కటి వీడియో చేయండి, అండ్ ఖచ్చితంగా మీరు కేటగిరీస్ అయితే చెప్పాను కదా, సో హై ఆర్పిఎం కేటగిరీస్ ఉన్న కేటగిరీలోనే మీరు వీడియోస్ చేయండి, మీకు ఎర్నింగ్ అయితే చేసుకుంటారు 1 మంత్లో. ఓకేనా గైస్? సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకేనా?